వీటికి మనం ఇక్కడ అప్లై చేసుకుంటేనే మనకు ప్రతి నెల యూట్యూబ్ నుంచి మన బ్యాంకులో డబ్బులు అయితే యాడ్ అవుతాయి. కాబట్టి మనకు డబ్బులు వచ్చేసి ఎలా పడతాయి, యూట్యూబ్ నుంచి మనకు ప్రతి నెల డబ్బులు వచ్చేసి ఏ విధంగా యాడ్ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అదే విధంగా అసలు మానిటైజేషన్ అంటే ఏంటి, వాచ్ అవర్స్ అంటే ఏంటి, యూస్ అంటే ఏంటి కూడా మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. కానీ మానిటైజేషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ లో వీడియోస్ వాళ్ళు చూస్తారు కానీ ఏంటో కూడా తెలియదు. కామెడీ కావచ్చు, మూవీస్ కావచ్చు, సాంగ్స్ కానీ ఏదో టైంపాస్ గా వాళ్ళు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ ఏంటంటే మనం యూట్యూబ్ నుంచి కూడా మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. యూట్యూబ్ నుండి కూడా మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. మరి మనకు యూట్యూబ్ నుంచి మనీ మనకు ఏ విధంగా వస్తుంది, ఇక్కడ నుండి వస్తుంది అనేది కూడా మనం ఈ వీడియోలో క్లారిటీ అయితే మాట్లాడుకోబోతున్నాం. మీకు అందరు చెప్తున్నా, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అలా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్ లో మనం ఇక్కడ ఒక మెయిల్ ఐడి తో మనం ఇక్కడ యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? యూట్యూబ్ పరంగా ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సెట్టింగ్స్ మనం ఇక్కడ మొత్తం కూడా ఫస్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఆ సెట్టింగ్స్ ఇక్కడ మనం మొత్తం కూడా చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి మనం ఇక్కడ యూట్యూబ్ లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి. దానికి టైటిల్ గానీ, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ గానీ, థంబ్నెయిల్ గానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. డైలీ చెక్ చేసుకోవాలి. వాచ్ అవర్స్ వస్తుందా లేదా, వ్యూస్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా మనం డైలీ చెక్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. మంచి కంటెంట్ తో, బెస్ట్ కంటెంట్ తో, థంబ్నెయిల్ మంచిగా ఉండాలి, అట్రాక్షన్ గా ఉండాలి. అప్పుడు ఏమవుతాయి, మనకి మనం డైలీ కంటెంట్ పెట్టుకుంటూ పోతాం. ఇక యూట్యూబ్ అనేది మనం స్టార్ట్ చేసినాం కాబట్టి యూట్యూబ్ లో మనం డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాం. వాచ్ అవర్స్ వస్తుంది, వ్యూస్ కూడా వస్తాయి. మరి మనకు మానిటైజర్ రూల్స్ వచ్చేసి ఎంత రావాలి అంటే, మనకి ఇక్కడ వాచ్ అవర్స్ ఎంత రావాలి, వ్యూస్ మనకు ఎంత వస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. షార్ట్ వీడియోలో ఇక్కడ మనకి 10 మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ మానిటైజేషన్ కి అయితే అప్లై చేసుకోవాలి. ఒకవేళ షార్ట్ కి కాకుండా మనకి వాచ్ అవర్స్ వచ్చింది అనుకోండి, వాచ్ అవర్స్ వస్తే 4000 గంటలు రావాలి. 4K వాచ్ అవర్స్, లేదంటే ఇక్కడ మనకి షార్ట్ లో 10 మిలియన్ వ్యూస్ అయినా వచ్చి ఉండాలి. అదే విధంగా మనకు సబ్స్ వచ్చేసి 1K సబ్స్ రావాలి. 1000 సబ్స్క్రైబర్లు మనకు వచ్చి ఉండాలి. అది కూడా 1 ఇయర్ లోపే మనకు రావాలి. 1 ఇయర్ దాటితే మళ్ళీ ఏమవుతుందంటే వాచ్ అవర్స్ కానీ, వ్యూస్ కానీ మొత్తం కూడా మళ్ళీ తగ్గుతుంటాయి. చాలా మంది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కూడా చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు, అన్న నా యూట్యూబ్ వీడియోకి వాచ్ అవర్స్ మొత్తం కూడా డ్రాప్ అవుతుందన్న, అసలు ఏంటన్నా ప్రాబ్లం అంటున్నారు. దానికి కారణం వచ్చేసి ఇదే. ఓకేనా? మన ఛానల్లో మనం డైలీ కంటెంట్ పెడుతుంటే దీనికి కాకుండా ఇంకో వీడియో కానీ మనకు వ్యూస్ కానీ వాచ్ అవర్స్ వస్తాయి. ఓకేనా? మనం డైలీ వీడియోస్ మనం పెట్టకుండా మనకి వాచ్ అవర్స్ రమ్మంటే రాదు, వ్యూస్ రమ్మంటే రాదు. కాబట్టి మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి డైలీ కంటెంట్ పెట్టాలి. అలా మనం డైలీ కంటెంట్ పెట్టుకుంటూ పోతుంటే ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. కంపల్సరీ వాచ్ అవర్స్ కానీ, వ్యూస్ కానీ మనకు తప్పకుండా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మొత్తం కూడా వచ్చినాయి అనుకోండి, మనం ఒక యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినాం, మనం డైలీ కంటెంట్ కూడా యూట్యూబ్ లో పెడుతున్నాం. అలా మనం పెడుతున్న కొద్దీ ఇక్కడ మనకి 4K వాచ్ అవర్స్ వచ్చింది అనుకోండి, 1K సబ్స్ కూడా వచ్చినాయి. ఓకేనా? 1K సబ్స్ వచ్చినాయి, 4K వాచ్ అవర్స్ కూడా మన ఛానల్లో వచ్చినాయి అనుకోండి. ఓకేనా? తర్వాత ప్రాసెస్ ఏంటంటే, మనకి YT స్టూడియోలో అప్లై బటన్, మీరు అక్కడ అప్లై మీద క్లిక్ చేసుకుని వెంటనే అది ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా మీ క్రోమ్ లో ఉన్న డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మన ఛానల్లో 1K సబ్స్ 4000 గంటలు రాగానే మనకు మెయిల్ వస్తుంది. 1 డే తర్వాత మనకి యూట్యూబ్ నుంచి మెయిల్ వస్తుంది, మీ ఛానల్లో మీరు 1K సబ్స్ 4000 గంటలు అయితే మీరు రీచ్ అయితే అయ్యారు, మీరు మానిటైజేషన్ కి అప్లై చేసుకోండి అని ఇక్కడ మనకి యూట్యూబ్ అయితే స్వయంగా ఒక మెయిల్ అయితే పంపిస్తాడు. ఆ మెయిల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వాడు ఇక్కడ మెయిల్ అయితే పంపిస్తాడు. యూట్యూబ్ వచ్చేసి మీ ఛానల్లో మీరు 1K సబ్స్ 4000 గంటలు అయితే మీరు మీ ఛానల్లో రీచ్ అయితే అయ్యారు, ఇక మీరు మానిటైజేషన్ కి అయితే అప్లై చేసుకోండి, మనీ సంపాదించుకోండి అని ఇక్కడ మనకు మెయిల్ అయితే వస్తుంది. ఓకేనా? తర్వాత మీరు ఇక్కడ మానిటైజేషన్ కి అయితే అప్లై చేసుకోవాలి. 1 డే లేదా 1 వీక్ తర్వాత మనకు మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ లో మనకు మన ఛానల్ మానిటైజేషన్ కన్ఫర్మ్ అయింది, క్యాన్సిల్ అయింది, యూట్యూబ్ అయితే మనకు మెయిల్ అయితే పంపిస్తాడు. అక్కడ మనం మానిటైజేషన్ టైంలోనే అక్కడ మనం గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ ఏంటి, ట్యాక్స్ వెరిఫికేషన్. ఓకేనా? మీరు అక్కడ ట్యాక్స్ అనేది అప్లై చేయాలి. అది కూడా ఇక్కడ మీరు పాన్ కార్డు తో అప్లై చేసుకోవాలి. ఓకేనా? మనం ఇక్కడ పాన్ కార్డు తో మాత్రమే ట్యాక్స్ అనేది అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ అనేది చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా ట్యాక్స్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, పాన్ కార్డు తో ట్యాక్స్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు నేను క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తాను. ట్యాక్స్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత మన ఛానల్లో మనం డైలీ కంటెంట్ చేసుకుంటూ పోవాలి.
ఓకేనా. డైలీ కంటెంట్ మనం అంటే డైలీ వీడియోస్ అనేది మన ఛానల్లో మనం పెట్టుకుంటూ పోవాలి. అలా పెట్టుకుంటూ పోతుంటే మన వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అవుతాయి. ఓకేనా, మనకి 0 వ్యూస్ ఉన్నా కూడా మన వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అవుతాయి. ఎందుకు ప్లే అవుతాయి అంటే మన ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయింది కాబట్టి మన వీడియో మీద యాడ్స్ అనేది ఆటోమేటిక్ గా ప్లే అవుతూనే ఉంటాయి. మానిటైజేషన్ అయిన తర్వాత మన వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అవుతాయి కదా, ఆ ప్లే అయ్యే యాడ్స్ ని బట్టి మనకు ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐడి వెరిఫికేషన్. ఓకేనా, అది ఇక్కడ మనం పాన్ కార్డ్ తో చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓటర్ ఐడి తో ఉంది, పాన్ కార్డ్ తో ఉంది. పాస్పోర్ట్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఓటర్ ఐడి లేదంటే పాన్ కార్డ్, వీటితో మనం ఇక్కడ ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. మీ ఇంటి అడ్రస్ మొత్తం ఇవ్వాలి. మీ ఏరియా పిన్ కోడ్ గానీ, అంటే మీ ఏరియా పిన్ కోడ్ గానీ, పోస్ట్ ఆఫీస్ నెంబర్ గానీ, మండల్ అయితే మండల్, డిస్ట్రిక్ట్ గానీ, విలేజ్ గానీ, టౌన్ గానీ, ఇలా మొత్తం కూడా ఉంటాయి అన్నమాట అడ్రస్. ఆ అడ్రస్ తో మీరు ఇక్కడ ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోండి. ఐడి వెరిఫికేషన్ అనేది ఇక్కడ మనం చేసుకున్న తర్వాత మనకి 70 డేస్ లేదా ఒక 20 డేస్ అయితే ఇక్కడ మనకి టైం పడుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా లెటర్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకొని అలా ఒక 6 నెంబర్స్ ఉంటాయి అనమాట. ఓకే, మీరు ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ అనేది మీరు ఇక్కడ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మన ఇంటికి ఒక ఆ లెటర్ వచ్చింది కదా, ఆ లెటర్ లో ఇక్కడ మనం దాన్ని అక్కడ ఓపెన్ చేస్తే అందులో ఒక 6 నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ నెంబర్స్ అనేది ఆ కోడ్ అనేది మనం ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాలి. నిదానంగా మీరు ఇక్కడ పిన్ వెరిఫికేషన్ కూడా మీరు ఇక్కడ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, ఓకేనా, అంటే మనకు ఇవన్నీ కూడా కన్ఫర్మ్ కావాలి. ట్యాక్స్ వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా మనకి కన్ఫర్మ్ కావాలి. కన్ఫర్మ్ కాకుంటే మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. మానేయడానికి నిదానంగా అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్, ఇది లాస్ట్ అన్నమాట. అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఐఎఫ్సి కోడ్ ఇవ్వాలి, షిఫ్ట్ కోడ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. మన పాన్ కార్డ్ లో నేమ్ వచ్చేసి ఎలా ఉందో సేమ్ ఇక్కడ మన బ్యాంకు లో కూడా అదే విధంగా ఉండాలి. ఏదన్నా ఒక్కటి మిస్టేక్ అయినా కూడా మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. మానిటరీకే మొత్తం కూడా ప్రాబ్లం అయితే అవుతుంది. ఇవన్నీ కూడా అక్కడ మనం ఇవ్వాలి. ఓకేనా, ఫస్ట్ నిదానంగా మంచిగా, ఎందుకంటే లాస్ట్ అది బ్యాంక్ అకౌంట్ కాబట్టి నిదానంగా అకౌంట్ అనేది ఎలాంటి మిస్టేక్ అయితే లేకుండా చిన్నగా నిదానంగా చేసుకోండి. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మనం కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక మనకి ఏంటంటే ఇక మనం డైలీ వీడియోస్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. యూట్యూబ్ లో మనం డైలీ వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తుంటే మన వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అవుతాయి కదా, దానికి మనకు ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ లో డాలర్స్ రూపంలో ఇక్కడ మనకు చేంజ్ అయితే అవుతాయి. మనకి గూగుల్ యాడ్సెన్స్ లో $100 వచ్చిన తర్వాతనే ప్రతి నెల మనకి 21 నుంచి 26 మధ్యలో మనకు మనీ అయితే యూట్యూబ్ నుంచి అయితే రావడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ మన బ్యాంక్ లో యాడ్ అయితే అవుతాయి. ఈ విధంగా మనం ఇక్కడ మానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాతనే మనకు ప్రతి నెల డబ్బులు అయితే వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఇవన్నీ చేయకుండా మనకు ఏదో మానిటైజేషన్ అయిపోయింది మనకు డబ్బులు రావాలంటే రావు. మానిటైజేషన్ అయ్యేంత వరకు కష్టపడాలి. మానిటైజేషన్ అయిన తర్వాత దాన్ని కాపాడుకోవాలి. మానిటైజేషన్ ఒకవేళ పోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, మానిటైజేషన్ మళ్ళీ పోకుండా కంటెంట్ పరంగా మనం నిదానంగా ఆలోచించి వీడియోస్ అయితే చేయాలి. ఓకేనా, మానిటైజేషన్ ని కాపాడుకుంటూ వీడియోస్ అయితే చేయాలి. చాలా అంటే చాలా ప్రాబ్లం, అంటే పెద్ద కష్టమేం కాదు, పెద్ద ఈజీ ఏం కాదు. అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు, మీరు అనుకున్నంత పెద్ద కష్టం కాదు యూట్యూబ్ అంటే. ఓకేనా, ఈ విధంగా మనం ఇక్కడ మానిటైజేషన్ అన్నది అప్లై అనేది చేసుకోవాలి. ఈ రూల్స్ అన్నది అయిన తర్వాతనే మనం ఇక్కడ మానిటైజేషన్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 1K సబ్స్ 4000 గంటలు వస్తేనే ఇక్కడ మనకి అప్లై బటన్ అయితే వస్తుంది. లేకుంటే అప్లై బటన్ ఇక్కడ మనకి వైట్ యాప్ లో అయితే కనిపించదు. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి. తప్పకుండా రిప్లై చేస్తాను లేదా వీడియో అనేది చేస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.